అశాంతిని నింపిన శాంతి. పూర్వం గంగాధరపాలెం అనే గ్రామం కలదు. ఆ గ్రామంలో సుబ్రహ్మణ్యం అనే విప్రోత్తముడు కలడు. ఆయన వేదాంగములు చదివి ఉన్నదానిలో తృప్తిగా జీవితం సాగిస్తున్నాడు. ఆయన భార్య సునీత. వారికి 2 కుమార్తెలు కలిగారు. పెద్దమ్మాయికి శాంతి, చిన్నమ్మాయికి సౌభాగ్యలక్ష్మి అని పేర్లు పెట్టి పెంచారు. కొంతకాలానికి శాంతి యుక్త వయస్సురాలైంది. ఆమెకి తృప్తి అనేది లేదు. ధనం కొరకు ఎంతకైనా తెగిస్తుంది. ఒక దినమున ఇంటిలో నుండి వెళ్ళిపోయింది. ఆ విప్ర కుటుంబం అశాంతితో అలమటించింది. బయలుదేరి వెళ్ళిన శాంతి అడవి మార్గం గుండా వెళ్ళింది. దారిలో ఆమెకు చెప్పులు కుట్టే వ్యక్తి నీచ జాతివాడు కలిశాడు. అతన్ని చూసింది. ఆమెకి అతనిపై ఇష్టం కలిగింది. అతని ఇంటికి పెద్దవాడు, మారుమూల గ్రామంలో ఉంటున్నాడు. అతన్ని ప్రాధాయపడింది. నన్ను వివాహం చేసుకోమంది. అతను అంగీకరించలేదు. ఈమె ఊరుకోలేదు. అతన్ని అల్లరి చేస్తానని బెదిరించింది. అతను చివరికి అంగీకరించాడు. దండలు మార్చుకొని దంపతులయ్యారు. శారీరకంగా ఆ రాత్రి సుఖభోగంతో తేలయాడింది. ఆ అరణ్యంలో తెల్లవారింది. అతని ఇంటికి వెళ్ళింది. ఈ విప్ర యువతీ రత్నము శాంతి. ఆమె తండ్రికి విషయం తెలిసింది. ఆయనకు అశాంతి మిగిలింది. మిగిలిన కూతురు వివాహం ఎలా చేయాలి, సంఘంలో మొహం ఎత్తుకుని ఎలా తిరగాలి అని ఊరు వదిలి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు. ఆ 2వ అమ్మాయిని పొరుగురులో గల చెల్లెలు కొడుక్కి ఇచ్చి వివాహం జరిపాడు. దైవ పూజ చేయటం మాని భార్యాభర్తలిద్దరూ అడవి మార్గంలో బయలుదేరి వెళ్ళారు. అక్కడ వారికి ఆశ్రమం ఒకటి కనిపించింది. ఆ ఆశ్రమంలో ఉండిపోయారు. కొంతకాలం గడిచింది. శాంతి భర్త దుర్గారావు, అతనికి ఓ తమ్ముడున్నాడు. అచ్చయ్య అనే ఆ కుర్రవానికి వివాహ సంబంధాలు వచ్చాయి. శాంతి విప్ర యువతి అయినా భర్తతో పాటు మాంసభక్షణ సాగించేది. ఆమెకు మాంసం లేనిది ఆ రోజు భోజనం చేసినట్టే కాదు. ఆ మాంసం 3 రోజుల క్రిందటిదైనా లొట్టలేస్తూ మరీ తినేది. వారి కులంలోనే అమ్మాయిలతో వివాహం జరిగింది. ఆ అమ్మాయి చదువుకుంది. పెద్దల పట్ల వినయ విధేయతలు కలది. అయితే శాంతిది పూర్తి వ్యతిరేకం. విప్రజాతికి చెందిన దాననే అహంభావము ఎక్కువ. అచ్చయ్య తన భార్యతో సుఖంగా కాలక్షేపం చేసేవాడు. శాంతి వారిని సుఖపడనిచ్చేది కాదు. ఆమెపై లేనిపోని చాడీలు చెప్పేది. భార్యాభర్తల మధ్య గొడవను సృష్టించేది. అచ్చయ్య భార్య చాలా కాలం ఓర్పు వహించింది. ప్రయోజనం లేకపోయింది. ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడికి సమీపంలో గల దెయ్యముల జంట గమనించాయి. కొండ ఎక్కి దూకి చద్దామని వెళ్ళినా ఆమెను రక్షించాయి. ఆ దృశ్య రూపంలో ఉండే దెయ్యము, అశాంతి వ్యవహారం మేము చూస్తాంగా, నువ్వు వెళ్ళి నీ భర్తతో సుఖంగా ఉండు అన్నాయి. శాంతిని పీడించసాగాయి దెయ్యాలు. ఒక దినము బయటకు వెళుతుంటే గాలి విసురుగా వచ్చి క్రింద పడింది. కాలు విరిగింది. పైకి లేస్తుంటే పైనుండి దూలం తలపై పడింది. అమ్మో అంటూ బాధగా అరిచింది శాంతి. ఆమె భర్త దగ్గరకు వస్తే భర్తని అనరాని మాటలు అంది. ఆ రోజు నుంచి శాంతి కష్టాలు ప్రారంభమైనవి. విసిగిపోయింది. దెయ్యాలు ఆనందంగా హింసింపసాగాయి. తినే భోజన పదార్థంలో మాయమవటం, గాలిలో ఆమె తేలిపోవటం లాంటి సంఘటనలతో ఆమెకు భయం వేసింది. ఒకరోజు అర్ధరాత్రి బయలుదేరి ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరింది. కొండగుట్ట ఎక్కింది. అక్కడి నుండి దూకే ప్రయత్నం చేసింది. దెయ్యాలు ఆనందంగా నవ్వుకొని ఆ ప్రయత్నం నుండి విరమింపజేశాయి. అప్పుడు మగదెయ్యం, ఓ శాంతి, నీవు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, నీ తోటి కోడల్ని హింసించావు. నిన్ను ఇంకా హింసించాలనే బ్రతికించాను. నీవు ఒకరిని హింసిస్తే నిన్ను ఇంకొకరు హింసించరా? నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు శాంతి. నీవు నీ చుట్టుపక్కల వారికి అశాంతి, ఆవేదన కలిగజేస్తున్నావా? నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్ను ఇంకా హింసిస్తాను అని చెప్పే ఆ దెయ్యాలు. భీతి చెందింది శాంతి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, నేను ఎవరి జోలికి వెళ్ళను. ఈరోజే నా తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నాను అని చెప్పింది. భర్తకి మరో వివాహం చేసుకోమని చెప్పి తల్లిదండ్రులకై బయలుదేరి వెళ్ళింది. తల్లిదండ్రుల ఆశ్రమంలో ఉంటే అక్కడికి వెళ్ళింది. తల్లిదండ్రుల దగ్గరికి రానివ్వలేదు. మేము ఏ జన్మలో చేసిన పాప ఫలితమో గాని మా గర్భాన జన్మించితివి. నీవు మా ప్రశాంతతకు భంగం కలిగించవద్దు, మమ్మల్ని అశాంతికి గురి చేయవద్దు అని నమస్కారం పెట్టారు.
అప్పుడు శాంతి, అమ్మా నాన్నలారా, నేను పవిత్ర వంశమును పుట్టి వర్ణ సంకరణై పెద్దల మాట మన్నించక అహంకారం కలిగి యవనోద్రేకముచే కన్నుగానక అనేక దుష్కృత్యములు చేసి పశ్చాత్తాపం చెంది మీకు క్షమార్పణలు తెలియజేయటకు వచ్చి తిని నేను వెంటనే వెళ్ళిపోచుంటిని, నాకెవరూ లేరు అని రోధించింది. తల్లి హృదయం రోధించినది. అప్పటికే శాంతి తనలో తెచ్చుకున్న విషాహారం భుజించి కడసారిగా నమస్కరిస్తూ ప్రాణాలు వదిలింది. తల్లిదండ్రులకు శాంతి ప్రాణములు విడవటం, అక్కడికి రావటం కూడా అశాంతికి గురి చేసింది.